హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికా వంటశాల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. జ్యూసీగా మటన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కర్రీని ఎప్పుడు ఒకే రకంగా వండుకుంటారా? ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన మటన్ని మంచిగా వాష్ చేసుకోవాలి, ఒక 2-3 టైమ్స్. ఇక్కడ ఈ కర్రీలో కారాలు కూడా వేస్తున్నాను. ఇవి మాత్రమే తింటుంది మా పాప, తన కోసం ఈ కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిని, అల్లంని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న మటన్లో హాఫ్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, అంటే కర్రీకి సరిపడా కాకుండా కొంచెం సాల్ట్ వేసి ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసి కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేయండి. ఈ లోపు మనం ఈ కర్రీ కోసం మసాలాను రెడీ చేసుకుందాం. ఈ మసాలా వేయడం వలన కర్రీ మరింత టేస్ట్గా అవుతుంది. ఈ మసాలా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేయాలి. కొబ్బరి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే వేసేస్తున్నాను. మిగతా వాటికన్నా ముందే ఈ డ్రై రోస్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా కొబ్బరి కూడా మంచిగా వేగిన తర్వాత కొన్ని ధనియాలను వేసి మంచిగా వేగనివ్వాలి. అలాగే సాజీరా, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి వాటన్నింటినీ లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిసేపటికి మంచి అరోమా వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. ఈ మటన్ కర్రీని నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి కుక్కర్ పెడుతున్నాను. నార్మల్ బౌల్లో కూడా వండేసుకోవచ్చు ఈ కర్రీని. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. మటన్ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేయాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ కావాలి. ఇలా ఆనియన్స్ వేగి కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న టైంలో మిగతా హాఫ్ ఉంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి వాటిని కూడా వేగనివ్వాలి. ఇవన్నీ వేగేలోపు ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఇలా కొద్దిసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ ముక్కలు మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం కూడా వేస్తున్నాను ఆయిల్లోనే. దీనివల్ల కర్రీ కలర్ మంచిగా కనిపిస్తుంది. కారం ఆయిల్లో వేగిపోగానే ఇప్పుడు మటన్ని వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి మటన్ నుండి వాటర్ వచ్చేసి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
ఇలా 7 to 8 మినిట్స్ తర్వాత మటన్ నుండి వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ టైంలో మరి కొంచెం పసుపు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో సగం వేయాలి, మరో సగం అలానే పెట్టండి, తర్వాత చెప్తాను. ఈ పౌడర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మసాలా వేసి కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను చల్లటి వాటరే పోస్తున్నాను, ఎందుకంటే ఈ కర్రీని నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి. ఒకవేళ మీరు కుక్కర్లో వండకుండా నార్మల్ బౌల్లో వండినట్టయితే హాట్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ వేసి మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం తీసుకున్న మటన్ ముదిరిన దాన్ని బట్టి విజిల్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఒక 6 to 7 విజిల్స్ వరకు వచ్చేలా చూసుకోండి. అప్పటి వరకు మంచిగా సాఫ్ట్ అవుతాయి. ఒకవేళ మటన్ ముదిరింది ఉంటే 10 విజిల్స్ వరకు ఉంచుకోండి. ఇలా ఇది మటన్ లాతగానే ఉంది, మరీ ముదిరిందిగా లేదు, కాబట్టి నేను 7 to 8 విజిల్స్ వరకు ఉంచాను. విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. మనం ముందు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఆ పౌడర్ని అలాగే పక్కన పెట్టాం కదా, దాన్ని కూడా వేసి మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఉంటే అది కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ ఉడికించండి. దీనివల్ల మనం వెనకసారి వేసిన ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి మంచిగా పట్టుకుంటాయి, సాల్ట్ కూడా. ఇలా కొద్దిసేపటికి బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, ఈ టైంలో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే మాకు కర్రీ సరిపోతుంది. ఇంకా తిక్కుగా కావాలనుకుంటే మరి కొంచెంసేపు ఉడికించుకోవాలి. అంతే, దించేస్తామనే ముందు కొత్తిమీర చల్లుకొని ఒక 1 minute ఉడికించుకోవాలి, అంతే. అంతే, సూపర్ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ. యమ్మీగా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్ తప్పకుండా ఇలా చేసుకోండి, మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్లో మంచి వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, సింపుల్గా చేసుకునే కర్రీస్, ఇంట్లో ఉన్న వాటితోనే, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి వంటలు చేసుకోవచ్చు. అలాంటి రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.